నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 7,000 కోట్ల రూపాయల అప్పు ఓన్లీ పెన్షన్ పంపిణీ కోసమే వాడారు. అయితే ప్రభుత్వం మీద చాలా బర్డెన్ పడింది. సంపద సృష్టించడం మాని అప్పుల మీద బతుకుతున్నారు అనే ఒక న్యూస్ అయితే స్ప్రెడ్ అయింది. దీనికి కారణంగా ప్రభుత్వం మీద బర్డెన్ తగ్గించాలంటే ముందుగా పెన్షన్దారులు కొంతమందిని అయితే తొలగించాలి. దాదాపుగా 65 లక్షల మంది పెన్షన్దారులు మన ఏపీలో ఉన్నారు. ఇప్పుడు చూసుకుంటే 25 లక్షల మందిని ఏపీలో పెన్షన్దారులను తొలగించే సన్నాహాలు సిద్ధమవుతున్నాయి. ఎందుకంటే ప్రభుత్వం మీద చాలా బర్డెన్ పడింది. 4,000, 6,000 రూపాయల పెన్షన్ అనేది ఒక నెలలో పంచాలంటే దాదాపుగా 12,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి నెలకు అవసరం. దీన్ని బర్డెన్ తగ్గించాలంటే ముందుగా చంద్రబాబు నాయుడు స్టెప్ ఏంటంటే, ఎల్లో మీడియాలో వార్తాపత్రికల్లో ప్రచారం ఎలా ఉందంటే, ఫేక్ పెన్షన్దారులని ఏరివేత. అంటే గత ప్రభుత్వం ఇచ్చినవన్నీ ఫేక్, వీళ్ళు ఇచ్చినవన్నీ ఒరిజినల్. గతంలో వీళ్ళు చేసిన ఆరోపణలు ఏంటి, అర్హులైన వారికి పెన్షన్ ఇవ్వట్లేదని ఒక ఆరోపణ చేశారు. సర్లే అని జగన్మోహన్ రెడ్డి గారు అర్హులైనంటూ అందరికీ పెన్షన్ ఇస్తే ఇప్పుడేమో అర్హత లేకపోయినా పెన్షన్ ఇచ్చారని ఆరోపణ. అంటే వీళ్ళ బర్డెన్ తగ్గించుకోవడానికి ఎలాగోలా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలి.